నమస్ నమస్కారం అండి. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సార్కి నేను ఈ వీడియో మీ వరకు రావాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను సార్. సార్ నా మీద మొత్తము 4 కేసులు ఎఫ్ఐఆర్ చేశారు సార్. ఫాల్స్ ఎలిగేషన్స్ తోటి, కుట్రతోటి, ప్రశ్నించే వారిని అనగదొక్కాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన ఒక్క మిస్టేక్ని కప్పుపుచ్చుకోవడం కోసం నా మీద చాలా ఫాల్స్ ఎలిగేషన్ చేస్తూ నాపై ఎఫ్ఐఆర్ చేస్తూ నాకు ఇప్పుడు ఏం జరిగినా నా తప్పులకే నేను తప్పు చేసినట్టుగా ప్రూవ్ చేస్తూ ప్రజల్లో వాళ్ళు ఫాల్స్ నిజాన్ని తొక్కేసి అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు సార్. ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు అని చెప్తే సార్, అక్టోబర్ 2024 2 months బ్యాక్ 8వ తారీఖున ఈనాడు, సాక్షి, ప్రజాపక్షం, మిగతా వగైరా పేపర్లలో చాలా ఫాల్స్ ఎలిగేషన్స్ తోటి నా పరువు తీసే విధంగా పోయింది సార్. నేను ఆ మ్యాటర్ చూసి చనిపోవాలి, కానీ లేదు సార్, నేను ఫైట్ చేస్తాను. నేను చచ్చిపోతే అందరూ ఇట్లా కలకత్తాలో అతను సారు భార్య వేధింపులతోటి, ఇంకోసారి ఇలాగే నిజాన్ని వాళ్ళకి ఫైట్ చేసి నిజాన్ని గెలిపించుకోవడం కోసం ఫైట్ చేసే తిరిగి అలసిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నారు సార్. కానీ నేను అలా చనిపోను, నేను ఫైట్ చేస్తాను సార్. నిజాన్ని నేను ప్రూవ్ చేస్తాను. ముఖ్యమైన విషయం, అక్టోబర్ 8వ తారీఖున నా మీద పేపర్లు స్టేట్మెంట్ కుషాయిగూడ పోలీసు వాళ్ళు చాలా ఫాల్స్ ఎలిగేషన్స్ తోటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు సార్. అప్పటి నుండి ఇప్పటి వరకు నన్ను వేధిస్తున్నారు ప్రజలు చాలా తప్పుగా. సో అవన్నీ కూడా నేను ఓపిక పడుతున్నాను. అవి నా విజయానికి మొదటి మెట్టుగానే నేను వాటిని మలుచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను సార్. వాళ్ళందరి నోళ్ళు నేను మూయిస్తాను సార్. నా దగ్గర నిజం ఉంది కాబట్టి దానికి మీ హెల్ప్ కావాలి సార్. 8వ తారీఖున ఒక పేపర్ స్టేట్మెంట్ ఏంటంటే, కొయ్యల సరిత అని నేను పోలీసు వాళ్ళని కొట్టానని, కండక్టర్ని కొట్టానని, బస్సులో ప్రజల్ని ఇబ్బంది పెట్టానని, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టానని చెప్పేసి పోలీసు వాళ్ళని బ్లాక్మెయిల్ చేశానని చెప్పి, అండ్ పోలీసుని బ్లాక్మెయిల్ చేశారని, నేను చాలాసార్లు జైలుకి వెళ్ళానని, అంటే వేరే స్టేషన్ అంటే ఎఫ్ఐఆర్ అయిన పోలీస్ స్టేషన్లు కాకుండా నేను ఎఫ్ఐఆర్ చేసిన, నన్ను వేధించిన వాళ్ళు, నా దగ్గర దొంగతనం చేసిన వాళ్ళపై, జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వాళ్ళపై నేను నా 10 కోట్లు వాల్యుబుల్ చేసే డేటాని దొంగతనం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా దొరికి సీసీ ఫుటేజ్ ఇచ్చి ఫైట్ చేసి ఎఫ్ఐఆర్ చేయించడం జరిగింది ఓయూపీఎస్లో. కానీ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ మీద రాసే ధైర్యం కానీ దమ్ము కానీ ఈ పేపర్ వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకు లేక సిగ్గు విడిచి కామన్ ఉమెన్ అయినా నా మీద ఆ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయిందని వాళ్ళ మీదే ఇది నా మీద రాసేస్తారు సార్. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా నేను మీకు చూపిస్తాను. అది ఎవిడెన్స్ నేను చూపించిన అవసరంలే, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఓయూపీఎస్కి వెళ్తే ఎవరి మీద ఎఫ్ఐఆర్ అయిందంటే ప్రతి ఒక్కరికి, కానీ ప్రజలు అక్కడికి వెళ్ళి తెలుసుకోలేరు కదా. పేపర్ మేము ఏ రాస్తే అదే నిజమైపోతుంది కదా అనే ఉద్దేశంతో పేపర్ వాళ్ళతోటి పోలీస్ వాళ్ళు ఈ ప్రెస్ మీట్ పెట్టించి నాపై ఫాల్స్ ఎలిగేషన్ చేశారు సార్. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వాళ్ళ మీదనే, హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ మీద, జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వాళ్ళ మీద జాడపల్లి నారాయణ గారి హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కంపెనీ, హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సారిక అనే మహిళ మరియు బాలకృష్ణ అనే వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ అవ్వడం జరిగింది సార్. నా 10 కోట్లు వాల్యుబుల్ అయిన ఆ డేటాని దొంగతనం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా దొరికారు సార్ వాళ్ళు. కానీ నా మీద రాశారు. సో ఇవన్నీ రాశారు. సో ఇది ఫస్ట్ వాళ్ళు ఆ రోజు పేపర్ రాసిన మిస్టేక్స్ సార్. ఇది వాళ్ళ మీద రాయలేక, ధైర్యం లేక, ఎందుకంటే జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వాళ్ళు డబ్బున్న వాళ్ళు, పలుకుబడి ఉన్నవాళ్ళు, కానీ మేము బీద వాళ్ళం, పూర్వ వాళ్ళం సార్. మా కేసులు మాకు వైపు న్యాయం ఉన్నా
మీ బెంచ్ వరకు మా కేసులు రావు సార్. న్యాయం ఉండే కేసులు సాధ్యమైనంత వరకు బెంచ్ మీదకి రావడం లేదు సార్ జడ్జి గారు. ఇది ఫ్యాక్ట్. ఇప్పుడు నేను ఎవిడెన్స్ మొత్తం నేను పెట్టబోతున్నాను సార్. 2 సంవత్సరాల నుండి నాకు జరిగిన అన్యాయానికి ఇది ఈ సంవత్సరమే జరగవచ్చు కుషాయిగూడలో, కానీ అంతకుముందు సరూనగర్ పిఎస్లో నా అమ్మాయి ఎఫ్ఐఆర్ అయిందని రాశారు. అదే పేపర్ వాళ్ళు సార్. సరూనగర్ ఎఫ్ఐఆర్ అయింది. ఎంత ఘోరం అంటే జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చేది ఉంటే నేను వాళ్ళ ముందు ఆఫీస్ ముందు నిరాహార దీక్ష చేసి నాకు న్యాయం చేయండి అంటే, ఈ అమ్మాయి ఎవరో తెలీదు, దౌర్జన్యంగా మా ఆఫీస్కి వచ్చి ప్లాట్లు అమ్మి డబ్బులు ఇమ్మంటుంది అన్నట్టు ఎఫ్ఐఆర్ వాళ్ళు చెప్తే రాస్తారు సార్ పోలీస్ వాళ్ళు. మీకు ఎవిడెన్స్ మీకు చూపిస్తాను. ఇక అంబర్పేటలో ఓయూపీఎస్లో నేను జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ వాళ్ళ మీద ఇట్లా ఎఫ్ఐఆర్ అయింది అంటున్నారు, కానీ నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడం లేదు సార్. నాకు న్యాయం చేయండి అని డీజీపీ సునీల్ దత్ సార్ నేను కలవడం జరిగింది. ఆ రోజు ఆ సారు నా సెల్ ఫోన్ కోసమని ఓన్లీ నా సెల్ ఫోన్ వాళ్ళకి ఏంటంటే చాలా ఎవిడెన్స్ ఉన్నాయి. నా సెల్ ఫోన్ కావడం కోసమని నన్ను ఆ నైటే 2023 2nd month 21st నేను ఆఫీస్కి వెళ్తే ఆ నైట్ కూడా అక్కడే ఉంచుకొని నన్ను 2022 నన్ను జైలుకి పంపించడం జరిగింది సార్. జైలుకి వెళ్ళిన తర్వాత నేను మీకు ఒక లెటర్ పెట్టుకున్నాను. అయ్యా, అన్యాయంగా నేను వాళ్ళ ఫాల్స్ ఎలిగేషన్ చేసి నన్ను జైలుకి పంపించారు. నేను నిరాహార దీక్ష చేస్తున్నాను. నాకు సీసీ ఫుటేజ్ చూసి నాకు న్యాయం చేయండి అయ్యా అని మీకు లెటర్ రాసి నేను నిరాహార దీక్ష చేస్తే ఆ లెటర్ కూడా మీ దగ్గరికి రానివ్వలేదు సార్. అంతేకాదు నన్ను జైల్లో కొట్టారు కూడా సార్, టార్చర్ పెట్టారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే నాకు కుషాయిగూడది మొన్న నేను పోలీసులను కొట్టానని సార్ నాకు నా ఆధార్ కార్డు చెల్లదని కండక్టర్ చెప్పడంతో చెల్లుద్దని నేను చెప్పడం జరిగింది. ఆ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ వాళ్ళని తీసుకెళ్ళి నాకు డ్రింక్ చేశారని నన్ను టార్చర్ పెట్టడం జరిగింది. కానీ నాకు డ్రింక్ అలవాటు లేదు సార్. వాళ్ళు చేసిన తప్పుకి నేనే వాళ్ళని కొట్టాను, నన్ను కేసు ఎఫ్ఐఆర్ చేశారు సార్. ఇకపోతే నాకు ఇంకో కేసు వెంకటాపురము సార్. అది ఒక డ్వాక్రా గ్రూప్ మహిళ 2 గ్రూపులో ఉందని మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కమిషనర్ గారిని కలిశాను. పై ఆఫీసర్లు కింద ఆఫీసర్లు కలిసి ఎవరు న్యాయం చేయకపోతే మాకు న్యాయం చేయండి అని చెప్పేసి నేను ఒక్కదాన్నే సార్ ఆఫీస్ ముందు కూర్చున్న తర్వాత ఇంటికి వెళ్ళాను. ఇలా ఆఫీస్కి వచ్చి మా పరువు తీస్తుందని ఒక ఆఫీస్లో పనిచేసే ఆమె తిట్టడంతో సార్ ఇలా తిడుతుందని నేను కంప్లైంట్ ఇస్తే నేను ఆమెను తిట్టానని నా మీద ఎఫ్ఐఆర్ చేస్తాను. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా సార్ 1500 ఎవిడెన్స్తో నేను 2 years నుండి ఆ కేసు అయ్యి నాకు 6 సంవత్సరాలు అవుతాయి. ఈ కేసులో అయ్యి నాకు 2 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల నుండి న్యాయం కోసం ప్రతి అధికార చుట్టూ నేను తిరుగుతుంటే నాకు న్యాయం జరగడం సార్. ఎవిడెన్స్ అనేది అసలు బయటికి రానిట్లేదు. నాకు లాయర్ దొరకడం లేదు సార్. నా కేసు ఎవరు తీసుకోవడం లేదు. సో అందుకే నేను డైరెక్ట్గా ఈ వీడియో ద్వారా నేను మీకే ఆ ఎవిడెన్స్ అన్ని పెట్టబోతున్నాను సార్. నేను మొదటి కేసుగా నా మీద ఎఫ్ఐఆర్ అయిన నా మొదటి కేసుగా మొదటి కేసు కాకుండా మొదటి నుంచి కుషాయిగూడ హైదరాబాద్లో జరిగిన లాస్ట్ 2 months బ్యాక్ జరిగిన కుషాయిగూడ పిఎస్ దగ్గర నుండి నాకు జరిగిన అన్యాయానికి ఎవిడెన్స్ని ఈ వీడియో ద్వారా తెలంగాణ చీఫ్ జస్టిస్ హైకోర్టు గారికి నేను ఈ వీడియో ద్వారా నేను మీకు ఎవిడెన్స్ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే అమ్మ నువ్వు లాయర్ని పెట్టుకో అంటే నాకు లాయర్ నా కేసు ఎవరు తీసుకోవడం లేదు సార్. నేను ట్రై చేస్తూనే ఉన్నా. దానికి ఎవిడెన్స్ కూడా మీకు చూపిస్తాను. ఫ్రీ లాయర్ని పెట్టుకో, లీగల్ సర్వీస్ నుండి కూడా నేను పెట్టుకున్నాను సార్. నాకు న్యాయం జరగలేదు సార్. నాకు అసలు లాయరు నేను చెప్పింది ఒకటి, అక్కడ పిటిషన్ పెడుతుంది ఒకటి, మీ టేబుల్ మీదకి వస్తుంది ఒకటి, రావడం లేదు సార్. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా నేను మీకు పెడతాను సార్. నేను నెక్స్ట్ వీడియో నుండి ఎవిడెన్స్ కుషాయిగూడ పిఎస్లో జరిగిన సంఘటన సంబంధించిన వీడియోసు, ఆడియోస్, ఎవిడెన్స్ మొత్తం నేను మీకు ఈ వీడియో ద్వారా నేను మీకు పెట్టబోతున్నాను సార్. థ్యాంక్ యూ. నాకు న్యాయం చేయండి. కానీ ఒకటి, నాకు న్యాయానికి న్యాయం జరిగేంత వరకు కూడా నేను ఫైట్ చేస్తూనే ఉంటాను సార్.